రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే ఏపీ మరో బీహార్ కంటే ఘోరంగా మారిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో వెంటిలేటర్ పైకి చేరిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఊపిరి పోసిందన్నారు. 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా అభివృద్ధి చేయకుండా, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను డ్రగ్స్ గంజాయి వైపు మళ్లించారన్నారు. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెడుతుందన్నారు. ఈ 5 సంవత్సరాల్లో తేరుకుని ఆల్రెడీ ఈ ఎన్డీఏ కూటమి కానీ వెలుగులోకి రాకపోతే మరో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేది. ఏదేమైనప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఊపిరి పీల్చుకునేలా చేసి ఇటు అభివృద్ధి సంక్షేమం అనేది విషయంలో ముందుకు తీసుకెళ్తూ రోడ్లు చూశారు. గత 5 ఏళ్ళలో ఎక్కడ రోడ్ల వైపు చూసినా దాఖలాలు లేవు. మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి వైపు, అలాగే సంక్షేమం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే 4,000 ఇచ్చి రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రమే. మరింత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే ఈ 4,000 ఇస్తూ, అలాగే సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఈ సూపర్ 6 అన్ని చేసుకుంటూ, అలాగే ఈ రోడ్లు అభివృద్ధి చేసుకుంటూ, ఈ పెట్టుబడులను తీసుకుని వస్తూ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ఐటీ పరిశ్రమ వచ్చిన పరిస్థితి లేదు. ఏ పరిశ్రమ వచ్చిన స్థితి లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించిన స్థితి లేదు. మళ్ళా తిరిగి ఆయన అందరితోనూ సంప్రదిస్తూ, అందరినీ ఒక రకంగా యాచిస్తూ, మీరు మా రాష్ట్రం రావాలి, మా రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలి, మా రాష్ట్రాన్ని వృద్ధి చేయాలని చెప్పి